మీకేంద్ర పోయి మంచిగా సాలరీస్ ఫుల్ వస్తాయి, మంచిగా ఉంటారు. గల్ఫ్ కంట్రీస్లో జల్లు వస్తాయి. ఐ మీన్ ఏంటంటే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి. వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది. బట్ ఇక్కడ పనిచేసేటువంటి మెంటాలిటీ సాలరీ అంత ఎట్లుంటుంది అంటే వాని జేబులో అయితే ఒక్క రూపాయి ఉండదు. ఇవాళ వచ్చినాయంటే వీళ్ళకు ఐ మీన్ ఉన్నందుకు ఎలా ఉంటుంది. సార్లు వచ్చిందా ఇదే వెస్టర్న్ యూనియన్, లేకపోతే అవి వెస్టర్న్ యూనియన్ నార్మల్ దుబాయ్ అన్నీ అవే ఉంటాయి. లోకల్ ఉంటాయి లుల్లు మనీ, ఇంకా వేరే వేరే చాలా ఉంటాయి. సో పోతారు, ఇద్దరు ఇంటికి డబ్బులు పంపిస్తారు. వాళ్ళు తినడానికి ఎంతో కొంత ఉంచుకుంటారు, లేకపోతే లేదు. ఓకే, ఆ పైసలన్నీ ఆ అప్పులకి వాటికే అయిపోతుంది. నిజం చెప్తున్నా, సార్లు వచ్చిన వాడిని గంట సేపు కూడా ఉండే అకౌంట్లో జీరో అయిపోతాయి. దీనికి ఇండియా నుంచి ఎవడో ఫ్రెండ్ గాడు ఇంకెవడో ఫోన్ చేసి, అరే మామ నాకు ఒక 10,000 పంపిరా, 20,000 పంపిరా, మళ్ళీ ఇస్తా. వీనికి ఏమన్నా అర్థం కాదు. ఆల్రెడీ పంపించి వాళ్ళ దగ్గర అకౌంట్ అనేది జీరో ఉంటుంది. ఏమన్నా అర్థం కాదు. లేవురా అంటే, అరే నాకు ఎప్పుడన్నా పంపించినవారా నువ్వు, నేను ఎప్పుడన్నా అడిగినా. ఒక్కసారి అడుగుతున్నా, ఇవ్వచ్చు కదా. వాని బాధ వానికి, ఆ తిండికే లేకుండా పంపించేసాడు. నా దగ్గర రూపాయి ఉండేది. వానికి ఈయనకి ఏం చెప్పని అర్థం కాదు మళ్ళీ. సో అడగకుర్రా బే అట్లా. వాళ్ళే కష్టపడి పని చేసుకుంటా రూపాయి సంపాదించుకుంటా, ఇంటికి పంపించుకుంటా, అప్పులకు తీర్చుకుంటా వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి ఏందో కళ్ళమంటే తనకి ఏందో అర్థమే కదా నాకు అసలు. అక్కడికి వచ్చి పని చేయరు ఏర్పడుతుంది. ఎవడెవడైతే మనసులో అనుకుంటారు కదా, మనసులో అనుకొని బయట వానికి ఏంది ఫుల్ పైసలు సంపాదిస్తుండు దుబాయ్లల్లో మస్కట్లల్లో అనుకుంటారు. అక్కడికి వచ్చి పని చేయరు, వెళ్తుంది. అది ఏంది ఎట్లుంటుంది గోసాన్ని మీరు ఎత్తలేవా ఇవ్వ. మీరు ఆడిపోయి పెద్ద ఏదో పొడిచినట్టు పెద్ద బిల్డప్ ఎత్తుర్రు. నేను ఎత్తలేం ఇక్కడ. ఆయన ఒక్కొక్కడు ఒక్కొక్క రకం మాట్లాడతాడు. అక్కడ అంత కష్టం ఉంటే ఈయన వేసుకోవచ్చు కదా అని వాడు మాట్లాడతాడు. ఇవ్వని బాధ వానికి ఉంటుంది. సాలరీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక్క రూపాయి ఉండదు వాళ్ళకు. అరే ఇప్పుడు నా ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, ఎట్లా ఉంటుంది. అరే మా నాన్నకు ఒక చైన్ గోల్డ్ ఇంత లైఫ్లో ఇవ్వలేదు, ఒక్కసారి అన్న గోల్డ్ చైన్ కొనియాలి. ఈ సాలీలో అన్న కొంచెం దాపెట్టుకొని కొనియాలి. మా అమ్మ ఒక్కసారి కొనుక్కున్న పైసలన్న పంపించాలి. పండుగకు దాచుకోవాలనుకుంటుంది, దాచుకోవాలని చూస్తుంటుంది. మిగలని ఛాన్సే లేదు. ఒక్క రూపాయి కూడా దాచుకోవడానికి ఉండదు. ఏదో ఖర్చులకి అయిపోతుంది. ఖర్చులకే కాదు, వీటికి అయిపోతాయి. అలా ఉంటుంది లైఫ్. ఎవరికి ఏంది అనేది చేసేటోని అనుభవించడం తప్ప ఎవ్వని తెలియదు. ఏదో వాడు కొత్త డ్రెస్సులు వేసుకొని సెల్ఫీలు ఫోటోలు పెడితే వానికి ఏంటి వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటాడు. వాడు దిగేది ఒక్కరోజు ఫోటో. వీళ్ళ తెలియదు, మిగతా అంత రోజులు వాడు కష్టపడతాడు. ఎవరికి అర్థం కాదు ఇది. సో లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సాలరీ ఇచ్చినాక కథ ఎట్లా ఉంటుంది అనేది.